दीनबन्धो श्रीपार्वती समुख पङ्कज पद्मबन्धो श्रीसादिदेव गणपूजित पादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवाधिदेवनुत देवगणाधिनाथ देवेन्द्रवन्द्य मृदु पङ्कज मञ्जुपादा देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ति वल्लीसनाथ मम देहि करावलम्बम्. మానవుడిగా ఉండి మన ధర్మాన్ని మనం ఎలా రక్షించగలుగుతామంటారు స్వామీజీ? రక్షణ అన్నది అక్కడ ఆచరణ అన్నది, ఆచరించుట. ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించుటయే ధర్మరక్షణ. యుగం అంతమైపోయినా సరే కాశీ క్షేత్రం మాత్రం ఇంత కూడా చెక్కు చెదరదు అని చెప్పంటుంటారు, అది వాస్తవమేనా? కాశీ చాలా అత్యుత్తమ క్షేత్రములలో ఉత్తమోత్తమైనటువంటి క్షేత్రం. అంత దూరంలో ఉన్న వాడి కాశీ ముక్తిస్తున్నాన్ని కాశీఖండంలో. ఈ మధ్య కాలంలో చూస్తే వేరే మతాలకి కొంతమంది లోనైపోతున్నారు, ఆ మతంలోకి మారిపోతున్నారు. అంటే ఈ జ్ఞాన సంపదని అర్థం చేసుకోలేకపోవటమేనా? ఎక్కడ జరుగుతుందంటారు లోపం? పరస్పరం అంతటా కూడా ఒక సమన్వయత కావాలి. మన సంస్కృతిలో ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. వాడు భక్తిని ప్రవృద్ధమయ్యేటట్టుగా మనం చేయగలగాలి. కులాల వివక్ష అనేది కూడా ప్రస్తుత సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం. మరి ఈ వివక్ష అనేది ఎందుకు వచ్చిందంటారు? ఇది పూర్తిగా రాజకీయంగా, రాజకీయ నాయకులు స్వార్థపరంగా వాళ్ళు రెచ్చగొట్టేటువంటిదే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఎటు చూసినా ప్రతిదీ విభాగం చేసి పడేస్తారు. స్వామీజీ, కుంభమేళా జరుగుతుంది ప్రస్తుతం, మహాకుంభమేళా అని చెప్పి. అసలు ఏంటి కుంభమేళా ప్రత్యేకత ఏంటి? ఈ కుంభమేళా జరుపుకోవడానికి వెనకాల ఆంతర్యం ఏంటి? అమృత మథనం జరిగినప్పుడు ఆ అమృత కలశాన్ని తోడుకుని వెళ్తున్న సందర్భం, ధన్వంతరి వెళ్తున్న సందర్భంలో ఒకటి విష్ణుద్వారం అనగా హరిద్వారం, రెండవది తీర్థరాజం అనగా ప్రయాగ క్షేత్రం, మూడవది మహాకాలం ఉజ్జయిని, నాలుగవది గోదావరి నాసికా క్షేత్రం. ఇటువంటి ఉత్సవం భూగోళంలో మరెక్కడా ఇంతమంది జనులతో కూడి జరగలేదు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తుని తపోవనం పీఠాధిపతులు, ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి, నిజంగా మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అసలు ఏంటి, మన ధర్మం చాలా గొప్పది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే, మనం రక్షిస్తే ఆ ధర్మమే మనని వెన్నంటి ఉండి రక్షిస్తుంది అంటారు. నిజంగా ఎలా రక్షించాలి మనం మన ధర్మాన్ని? నిజంగా రక్షించాలి అంటే ఆ బాధ్యతని మనం ఎలా తీసుకోవాలి? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారాలు స్వామీజీ. స్వామీజీ, ధర్మో రక్షితి రక్షిత అంటుంటారు. మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకుంటేనే మన సనాతన ధర్మం మనని వెన్నంటి ఉండి రక్షిస్తుంది అంటారు. నిజంగా ఒక మనం మానవుడిగా ఉండి మన ధర్మాన్ని మనం ఎలా రక్షించగలుగుతామంటారు స్వామీజీ? రక్షణ అన్నది అక్కడ ఆచరణ అన్నది, ఆచరించుట. ఎవరెవరి స్థాయిలో వారికి మన యొక్క వేదము ద్వారా ధర్మాన్ని నిర్దేశింపబడింది. ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించుటయే ధర్మరక్షణ. అంటే ఆచరించడం అన్నారు స్వామీజీ, ఎలా ఆచరించాలి? ఇప్పుడు నేను మానవుడిగా ఒక జన్మ తీసుకున్నాను అని అంటే, నేను ఎంతసేపు నాకు ఏ కోరికలు ఉన్నాయి, నా బంధుత్వాల మధ్య నేను కొట్టుమిట్టాడుతూ నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను తప్ప, నా ధర్మాన్ని నేను రక్షించాలి, ఆచరించాలంటే ఎలా ఉండాలి నా జీవన ప్రయాణం? మానవునిగా మనకు కొంత బాధ్యత ఉంది. జన్మ ఎత్తాక ఆ జన్మ సహజంగా అన్ని జంతువుల యొక్క జన్మలాగే ఉంటుంది. సంస్కార వశము చేత అది సంస్కరింపబడి
ఆ సంస్కారము ద్వారా ఆచరణకి యోగ్యతని పొంది ఆ ఆచరణకి యోగ్యత పొందినటువంటి ఏ విధానమైతే ఉన్నదో దాన్ని భగవద్గీతాది గ్రంథములలో చక్కగా నిర్దేశించినట్లుగా మనం ఆచరించాలి. అయితే మానవుడు కాస్త స్వార్థ చింతనాపరుడు అని అంటున్నారు కదా, దానికి ఒక పరిధి పెట్టారు. ధర్మ అర్థ కామ తుదకు మోక్షం, ఈ చతుర్విధ పురుషార్థములు అంటారు. ఈ ఆచరణకి యోగ్యమైనటువంటి ధర్మములన్నీ దీని పరిధిలోనే ఉన్నది. ఆ పరిధి ఎంతో అది దాటకుండా దాని లోపు మనం ఆచరించగలిగితే అది మనకి ఇహానికి కావలసినటువంటి సౌఖ్యముని ఇస్తూ తదుపరి తుదకు మోక్షాన్ని ఇస్తుంది. అది స్వామీజీ మీరు చెప్పారు, మనకు గీత రూపంలో మనం ఆచరించాల్సిన జ్ఞానాన్ని అంతా కూడా చెప్పారు అని చెప్పి సెలవిచ్చారని చెప్పి. అయితే గీత అనేసరికి ప్రస్తుత రోజుల్లో అది వయస్సు పైబడిన వాళ్ళు మాత్రమే చదవాలని చెప్పి, లేదు అనంటే మరణించిన వారి దగ్గర మాత్రమే వినిపించే గీత అని ఒక చిన్న అపోహ ఉంది, అలాగే కొనసాగుతుంది కూడా. నిజంగా అసలు గీత విషయంలో ఉండే అపోహలన్నీ వీడిపోయి అందరూ ఆచరించాలంటే ఏం చేయాలి? నిత్యం పారాయణ చేయాలి. భగవత్పాద శంకరులు గేయం గీతా నామ సహస్రం అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత కించిద్ అధీత, ప్రతి ఒక్కరూ కొంతైనా అధ్యయనం చేయాలి. ఏదైనా ఒక పదార్థం మధురంగా ఉన్నది కొంచెం రుచి చూస్తే తుదకు మనం దాన్ని ఎట్లా ఆస్వాదిస్తామో భగవద్గీత కూడా అంతే. భగవద్గీతకే ఎందుకు అంత ప్రాశస్త్యం? మన పురాణ ఇతిహాసములన్నింటినీ కూడా ఒక రాశి పోసి వాటి యొక్క సారమంతా కూడా ఉపనిషత్తులు చెప్పబడి ఉన్నాయి కదా. ఆ ఉపనిషత్తులన్నీ కూడా ఒక గోరూపం చేసినట్లయితే దాంట్లో నుంచి పితికినటువంటి అమృతమయమైనటువంటి క్షీరం గీతామృతమట. దోగ్ధ గోపాలనందన, ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఆ పాలను పితుకుతున్నారు. ఎట్లా పాలు పితుకుతూ కేవలం మన కొరకు పాలు ఇవ్వదు, అది తన వత్స కొరకు ఇస్తుంది. అక్కడ వత్స అర్జునుడిని ఒక నిమిత్తం చేసి ఆ క్షీరాన్ని అమృతాన్ని సర్వోపనిషతో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీభోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని ఆ గీతామృతాన్ని ఇచ్చారు. ఎవరయ్యా భక్త అన్నాడు. బుద్ధివంతులు, ఎవరికైతే ధీమంతులో ప్రతి ఒక్కరూ మన సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆబాల గోపాలము ఎల్లవేళలా అది గీత పఠనీయం స్మరణీయం. చిన్ననాటి నుండి వచ్చినటువంటి ఆ సంస్కారం తుదకు మనకు ఉపకరిస్తుంది. కాబట్టి అది ఒక అపోహ, అది కేవలం లౌకికంగా కొంతమంది చేసినటువంటి ఒక ప్రక్రియ వల్ల ఒక అపోహ. కానీ సర్వకాల సర్వావస్థల యందు గీత స్మరణీయం పఠనీయం. స్వామీజీ, ఇందాక మీరు కూడా చెప్పారు స్వార్థంతో కూడి ఉన్న వాళ్ళము మనుషులము అని చెప్పి. స్వార్థం ఒక్కటే కాదు, చాలా రకాల భావోద్వేగాలు మనుషులో కొలువై ఉన్నాయి. అయితే నిజంగా ఇవన్నిటి గురించి మనం మార్చుకోవాలి అనంటే భగవద్గీత నుంచి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవచ్చు అంటారు? కోపమే కానివ్వండి, ద్వేషమే కానివ్వండి, అసూయ, ఇలాంటివన్నింటినీ జయించాలంటే ముందు దానికి కావలసింది యమనియమాది సంయమనం. అది కేవలం ఆధ్యాత్మికంగానే కాక దేనికైనా కాస్త సంయమనం లేకుండా ఏది సాధించలేము. అందులో ఈ యొక్క ఆధ్యాత్మిక జీవనంలో మనసు శాంతి కావాలి అనేటువంటి శాంతి కాముకులైనటువంటి జీవులకు కావలసినది ఏమిటి అంటే మనలో అలజడి చేస్తున్నటువంటి ఉద్రేకాన్ని కలిగించేటువంటి కామాది వికారములను తొలగించుటకు కాను వాటికి
ఉద్రేకపరిచేవన్నిటినీ శాంతిపరచుటకు చేసే ప్రయత్నమే సాధన. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారో. ఇట్లాంటి భావములు అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, జన్మ మృత్యు జరారోగ దుఃఖ దోష అనుదర్శనం, అసక్తిరణవిస్వంగ, పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు అని ఈ గుణాలన్నీ చెప్పి మయిచ అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి అని ఈ అమానిత్వాది గుణములు కలిగి వాడు సాధన చేయవలే. అట్లాంటి చేసిన వానికి ఆ బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్, సమచిత్తత్వం కలిగి తద్వారా తాను తనకే కాక సమాజంలో కూడా హితాన్ని కాంక్షించేటువంటి స్థితిలో ఉంటాడు. స్వామీజీ, అహింస అనుకున్నాము. అయితే ఎక్కువగా ఆడవాళ్ళ విషయంలో ఇలాంటివి ప్రస్తుత సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం. ఆడవాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడే విధానం కానివ్వండి, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు ఆడవాళ్ళ విషయంలో చాలా అమానుషంగా ప్రవర్తించే రోజులైతే ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తున్నాము. నిజంగా మన పురాణాల నుంచి ఎక్కడ విన్నా కూడా ఆడవారికి చాలా ప్రత్యేకమైన స్థానం ఇచ్చారని చెప్పి వింటూ ఉంటాం. మరి ఎందుకు ప్రస్తుత రోజుల్లో ఆడవారిపైన ఇలాంటి హింసలు ఇలాంటివి తావు చేసుకున్నాయంటారు? కేవలం రాగద్వేషాలే దానికి కారణం. ఆ రాగద్వేషాలు, వ్యక్తిగతమైనటువంటి భావోద్వేగాలు తప్ప పురాణముల్లో కానీ ఇతిహాసముల్లో కానీ ఎక్కడా కూడా స్త్రీకి ఒక ఉన్నతమైనటువంటి పూజ్యతాభావంతో కూడినటువంటి సంస్కారమునే చెప్పారు తప్ప ఎక్కడా కూడా న్యూనతాభావంగా ఎక్కడా చెప్పబడలేదు. ఒకవేళ ఈరోజు ఏదైనా ఒక సమాజంలో అటువంటివి సాగుతున్నాయి అంటే అది కేవలం వారి వ్యక్తిగతమైనటువంటి గుణదోషములే తప్ప మన సంస్కృతి ఎందు కానీ సమాజం ఎందు కాదు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి బలహీనతల్ని వాడు ప్రదర్శించడంలో ఇది కానీ సంస్కృతిలో అట్లా లేదు. సంస్కృతిలో సదా పూజ్యభావం. ధర్మం అని చెప్పాం కదా, ఆ ధర్మంలో స్త్రీ ధర్మంలో స్త్రీ ఉండాలి. పురుషులు కూడా ఇతరులు కూడా వారిని ఉన్నతంగా చూడాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళు ఉండాలి. స్వామీజీ, ఇందాక మీరు చెప్పినట్టుగా చిన్నతనం నుంచే గనక మనకు సంస్కృతి సాంప్రదాయాలు అలవడితే బాగుంటుంది అన్నారు. నిజంగా అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు అలవడాలి అని అంటే ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన ఉండాలి కదా. ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రాచీన కాలంలో విద్యా విధానంలోనే ఈ ధార్మికత, ముఖ్యంగా ఎథిక్స్ మీద చాలా ప్రాధాన్యత ఉండేది. ఈ ప్రస్తుత కాలంలో వాళ్ళకు కావాల్సింది మెరిట్ మీద ఆలోచిస్తున్నారు. అకాడమికల్గా వాళ్ళకు కావాల్సిన స్కోరింగ్స్ కానీ వైయక్తికంగా వికాసం, వ్యక్తిగత వికాసం అన్నది, తర్వాత నైతికమైనటువంటి వికాసం అన్నది ఆలోచించట్లేదు. దాని యందు దృష్టి పెట్టగలిగితే తప్పగా బాగుంటుంది. విద్యార్థి యొక్క స్థాయి, వాడి యొక్క జిజ్ఞాస ఎటు ఉందో అది గమనించి ప్రాథమిక శిక్షణ ఉన్నతంగా ఇవ్వగలిగితే, ఉన్నతంగా ఇవ్వటము అంటే చక్కటి పాఠశాలలో చేర్పించాలి. దానికి ఇంటి నుండి సుదూరమైనటువంటి ప్రాంతంలో పెట్టి ఇంటికి, మన ఆత్మీయతకి, మన యొక్క జీవన విధానానికి దూరంగా పెట్టాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కానీ అవే ఈరోజు అది జన జీవనంలో అలాగైపోయింది. అది కాకుండా ఇంట్లో ఉంటూ ఇంటి పట్టున పక్కన ఉన్నటువంటి పాఠశాలల్లో వాటిల్లో
ప్రతి ప్రాంతంలోనూ ఉత్తమమైనటువంటి పాఠశాలలు ఉన్నాయి. కేవలం వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తే తప్ప ఉత్తమమైనటువంటి ఈ ప్రాంతంలో కూడా చక్కగా ఉత్తీర్ణత వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉన్నారు. అది ఎవరెవరి యొక్క అభిరుచిని బట్టి ఉత్తమంగా ఇంటి వద్ద నుండి వెళ్తూ వస్తూ ఉండగలిగితే అది చాలా సంస్కారం రావటానికి చాలా అవకాశం ఉంటుంది. ఆహారం మొదలు జీవనంలో ఆహారం మొదలు మన వస్త్రేణ వపుష వాచ ప్రతి ఒక్క చర్య కూడా మన సంస్కృతి, మన యొక్క జీవన విధానం, సాత్వికత ఇవన్నీ అలవర్చుకోవడానికి ఉపకరిస్తుంది. అది దూరం అయిపోతున్నాం. కావున మనకి అట్లాంటివి మనకి లోపం కనిపిస్తూ ఉన్నది. లోపం కనిపించడానికి ఈరోజు ఈ తరమే కాదు, రేపు పై తరానికి చెప్పడానికి ఈ తరంలో కూడా ఇటువంటి లోపాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు పేరెంట్స్లో అది కాస్త ఇప్పుడు మార్పు వచ్చింది సమాజంలో. ఆ మార్పు విస్తృతంగా వచ్చి చక్కటి మార్పు పరిణామం కలిగితే చాలా బాగుంటుంది. మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇక్కడి నుంచి దేశాంతరం ఖండాంతరం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు మన సంస్కృతికి కావలసిన మూలాలకు కావలసిన ప్రాథమికమైనవి కొన్ని వదలకుండా వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారు. అది ఇక్కడ ఉంటూ కూడా మనం దాని యందు ఆసక్తి చూపలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసే బాధ్యత అందరిలోనూ ఉంది. పేరెంట్స్లో ఉంది, సమాజంలో ఉంది, ముఖ్యంగా మీడియాలో కూడా చాలా బాధ్యత ఉంది. మీడియాకి చాలా బాధ్యత. సమాజంలో ఒక మంచి చేయాలన్నా లేదు పక్కదో పోవాలన్నా ప్రతి ఒక్కరిలో పేరెంట్స్ ఎట్లా అంటామో, గురువులను ఎట్లా అంటామో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీడియా కూడా, సామాజిక మాధ్యమాలు కూడా దానికి తగ్గట్టుగా సంస్కారవంతంగా ఉండగలిగితే చాలా అది ఉపకరిస్తుంది అని మా అభిప్రాయం. అయితే స్వామీజీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా. అయితే కొంత మేరకు మీలాంటి మహానుభావులు ఎంతోమంది ఆ విధానాన్ని పాటిస్తున్నారు, మాలాంటి వాళ్ళకు తెలియజేయడానికే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో రకాలుగా. కానీ ఇంత చేసినా కూడా కొంత మేరకు మాత్రమే మీరు అనుకున్నదంతా జరుగుతోంది. చాలా వరకు మనం అహింస ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాము. నిజంగా ఎందుకంటారు ఇదంతా కూడా? దాని యొక్క ప్రాముఖ్యత తెలవకపోవటం ఒకటి. ప్రజల్లో విస్తృతంగా తెలవాలి, ధార్మికత కావాలి. ఈరోజు ఆలయం పోయి వచ్చిన వాడందరూ కూడా ఆస్తికుడు అనుకోవడానికి వీలు లేని పరిస్థితి. నిజమే స్వామీజీ. వ్యాపారం కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు, వ్యవహారం కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అక్కడ జీవన ఉద్యోగ నిమిత్తం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందువల్ల వెళ్ళినవాడు కేవలం ఒక అభిలాషతో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఆస్తిక్యంతో వెళ్ళేవాళ్ళు రాగలిగితే ఆలయానికి ఆస్తికునికి ఒక అనుబంధం ఏర్పడుతుంది. అర్థం ఏంటి స్వామీజీ? ఆస్తిక్యం అంటే దేవుని యందు, వేదముని యందు విశ్వాసం. అలాగా అన్ని చోట్ల, అన్ని విధానాల్లోనూ సమాజంలో ఇప్పుడు ఏదైనా అంటే ఒక అహింస, సత్యము, ధర్మము ఇవన్నీ మానవతా విలువలు. దీన్ని మతంతో ముడిపెడుతున్నారు మన వాళ్ళు చాలామంది. నేను చెప్పే కొన్ని నా అహింస, సత్యము, దొంగతనం చేయకుండా ఉండుట, నిగ్రహంగా ఉండుట, పవిత్రముగా ఉండుట, ఇది ఈ భూభాగంలో ఏ ప్రాంతం వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశస్తులకైనా ఇది చాలా అవసరం. కానీ ఈ మాటలు చెప్పేటప్పటికీ ఇది ఏదో సనాతన మతం అనో లేదా హిందూ అనో అనుకుంటున్నారు.
ఇది అందరికీ అవసరం. శాంతిగా లేకపోతే హింసిస్తూ ఉన్న ప్రాంతంలో వాడు శాంతిగా ఉండలేడు. సత్యం పాటించాలి, సత్యం పాటించాలి, సత్యం చెప్పగలగాలి నిరంతరం. అలా చెప్పగలిగే వాడికి రేపు నేను మొన్న ఈ మాట ఈ విధంగా చెప్పాను, రేపు ఏ విధంగా చెప్పాలని తడబడాల్సిన అవసరం లేదు. నిగ్రహంగా ఉండాలి. ఇందాక మనం అన్నాం స్త్రీల పట్ల ఇతరుల పట్ల ఆ నిగ్రహం కలిగి ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి భేదాలు లేకుండా, వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు లేకుండా ఉండగలుగుతాం నిగ్రహం వల్ల. నిగ్రహం అన్నది కేవలం ఒక ఆహార విషయము, అన్నింటా దేంట్లో మనం నిగ్రహం కోల్పోయినా మనం అక్కడ ఒక పడవ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ పడవలో ఎక్కడ చిల్లు పడినా మునుగుతుంది. అలాగా మన జీవనంలో ఏ విషయంలోనూ ఎక్కడా కూడా చిల్లు పడకుండా ఉండగలగడానికి ప్రయత్నం చేయాలి. అహింస, సత్యం, ఇంద్రియ నిగ్రహం, శౌచం, శుచిగా ఉండాలి. ఆ మధ్యన కోవిడ్ వచ్చినప్పుడు అందరూ అది ఒకరికొకరు తాకకుండా ఉండాలి. తాకకపోవడం కాదు, పవిత్రత కలిగి ఉండాలి. శౌచం అన్నారు మనకి, శుచిగా ఉండు, స్నానం చెయ్యి, ప్రాతకాలం స్నానం చెయ్యి, ఆ ఉతికారేసిన బట్టలు కట్టు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ తొలగుతుంది. ఉదయాన్నే లేచి ఉదయాన్నే స్నానం చేసి చక్కగా ఆరేసిన దుస్తులు గట్రా ధరించి కూర్చున్నట్లయితే అప్రయత్నంగా మనలో ఉన్నటువంటి నెగటివ్ భావాలన్నీ పక్కకు తొలగుతాయి. శుచిగా ఉండు అన్నాడు. ఆ తర్వాత ఆహార విషయంలో కూడా ఇప్పుడు మనం ఎక్కడో పిల్లల విషయంలో కదా మనం ఇప్పుడు మాట్లాడేది. ఎక్కడో పెడుతున్నాము, వాళ్ళు ఏదో హాస్టల్లో వాళ్ళకి తోచినట్టు వాళ్ళు మంచి ఫుడ్డే ఇవ్వచ్చు, వాళ్ళు ఇచ్చేది హైజీనిక్ ఫుడ్ ఇవ్వచ్చు. హైజీనిక్ వేరు, పవిత్రత వేరు. ఏంటి స్వామి? పవిత్రత వేరు, పరిశుభ్రత వేరు. రెండిటి మధ్య వ్యత్యాసం? పవిత్రత అన్నది తిన్నా అది మనలో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. ఉదాహరణకి ఒక వస్తువు వండుకున్నాం, మన కొరకు వండుకుందామన్న ప్రయత్నం చేయండి, ఏదోలాగా ఎలా అయినా వండుకోవచ్చు. అదే పవిత్రంగా దేవుని కొరకు వండుదామని ఒక భక్తిగా ప్రయత్నం చేసి నివేదితమైన ప్రసాదమని గైకొనండి. దాంట్లో చేసేటప్పుడే ఒక శ్రద్ధ ఉంటుంది. ఆ తర్వాత దానికి నిషిద్ధమైన వస్తువులు దాంట్లో వాడరు. కొన్ని ఆహారములు తమోగుణ ప్రధానమైనవి తినకూడదు అని మనకు శాస్త్రం నిర్ధారణ చేసింది. అవి వాడము. అది తినేటప్పటికీ కొంచెం తిన్నా పవిత్రంగా ఉంటుంది. మన యొక్క భావన కానీ, మన వాక్కు కానీ, మన చింతన కానీ, ప్రతి చర్య పవిత్రంగా ఉండటానికి దోహదపడుతుంది. అదే తింటాం, ఆహారం ఎక్కడైనా తింటాం. పవిత్రంగా తినే వారి విషయంలో కలిగేటువంటి ఒక దానికి సహజంగా తినేవారి విషయంలో అనుభవంలో తెలుస్తుంది, అది చెప్పేది కాదు. ఉదాహరణకి కాశీ లాంటి మహాక్షేత్రం వెళ్తాం, బయట చూస్తూ ఉంటే మనకి మిగతా చోట్ల ఉన్నంత పరిశుభ్రంగా మనకు కనిపించదు. కానీ అక్కడున్న పవిత్రత మరో చోట లేదు. ఎందుకని స్వామీజీ నిజంగా కాశీ పవిత్రత దైవీయంగా వచ్చేది, పరిశుభ్రత మానవీయంగా మన ప్రయత్నంతో మనం చేసుకునేది. దైవీయంగా వచ్చేది మనం కల్పించలేం కదా. అది
అయితే ఇప్పుడు మీరే అన్నారు, నేనే అడగాలనుకున్నాను ఆ క్వశ్చన్. మన హిందువులందరికీ పవిత్రమైన క్షేత్రం ఏదైనా ఉంది అని అంటే మొదటగా గుర్తొచ్చేది కాశీ క్షేత్రమే. ఎందుకనంత పవిత్రమైనది? ఇంకొక మాట కూడా చెప్తుంటారు, మనకు యుగం అంతమైపోయినా సరే కాశీ క్షేత్రం మాత్రం ఇంత కూడా చెక్కు చెదరదు అని చెప్పంటుంటారు. అది వాస్తవమేనా? కాశీ ధన్యతమా విముక్తి నగరి సాలంకృత గాంగయ. కాశీ చాలా అత్యుత్తమ క్షేత్రములలో ఉత్తమోత్తమైనటువంటి క్షేత్రం కాశీ. త్రికంఠగోపవిష్టి అన్నాడు, పరమేశ్వరుని యొక్క శూలం పైన ఆధారమై ఉంది అన్నాడు. లోకానికి భౌతికంగా మన భూగోళంతో కలిసి ఉన్నప్పటికీ అది ఏమాత్రము సంబంధం లేకుండా ఉంది. అనాదిగా వస్తున్నటువంటి మహాక్షేత్రం అది. దేవి భాగవతం, స్కంద పురాణం మొదలగు పురాణములలో భూలోకంలో అనేక క్షేత్రములు ఉన్నాయి, తీర్థములు ఉన్నాయి. 88 శక్తిపీఠములు అంటారు, 51 శక్తిపీఠములు అంటారు, కొన్ని 108 శక్తిపీఠములని. ఎన్ని చెప్పినా ఏ క్షేత్రానికి నువ్వు దర్శించలేకుండా పో, కాశీ మాత్రం తప్పగా. ఎక్కడైనా నువ్వు దర్శించలేకపోయావంటే కనీసం కాశీ క్షేత్రాన్ని ఆశ్రయించి సేవించు, నువ్వు తరిస్తావు. కాశీ అనేటప్పటికీ ఒక ప్రకాశం. కాశీ అని తలచినట్లయితేనే అక్కడ ఒక హృదయం ప్రకాశిస్తుందట. అందుకే ఇక్కడంతా కూడా ఎటు చూసినా కాశీ అని రాసి ఉంటుంది. ఇది మాకు ఈ తాండవ పరిసరాల్లో ఉండే కాశీ క్షేత్రంగా భావిస్తాం. ఈ క్షేత్రం పేరే తాండవ కాశీ క్షేత్రంగా పెట్టుకున్నాం. కాశీ అనేటువంటి 2 అక్షరములు తలిస్తే చాలు, వాడు కాశీ పోక్కర్లేదు, ఎంత దూరంలో ఉన్నా వాడి కాశీ ముక్తి ఇస్తున్నా అని కాశీఖండంలో చెప్పాడు. అదొకటి. నేను కాశీ వెళ్తాను, కాశీలో నివసిస్తాను, కాశీలోనే ఉండిపోతాను అని అన్నంత మాత్రము చేత వాడి కాశీవాస ఫలాన్ని ఇస్తున్నాడు. అది సర్వోత్తమ గౌరీ ముఖం అని చెప్తారు. అమ్మవారి యొక్క గౌరీ ముఖస్థానం అని. తర్వాత విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగాకారంలో అక్కడ విశ్వేశ్వరుడుగా పరమేశ్వరుడు ఉన్నాడని. ఈ మన సంస్కృతికి మూలమైనటువంటి వేదముల్లో ఎన్నెన్ని దేవతలు ప్రతిపాదింపబడ్డాయో, ఎన్నెన్ని యజ్ఞాలన్నీ చెప్పబడ్డాయో అవన్నీ ఆశ్రయించి ఆచరించినటువంటి క్షేత్రం కాశీ. నేటికి కూడా కాశీ మహోజ్వలమైన క్షేత్రం. కాశీ అంటేనే ప్రకాశం. కాశ్యాం హి కాశతే కాశీ, కాశీ సర్వప్రకాశిక, సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశిక. కాశీ క్షేత్రమున కాశ్యాం హి కాశతే, ఒక దేవత ప్రకాశిస్తూ ఉన్నది. కాశీ, ఆమె పేరు కాశీ. కాశ్యాం హి కాశతే కాశీ, కాశీ ఆ కాశీ సర్వప్రకాశిక, అంతటినీ కూడా ప్రకాశింపజేస్తున్నది. కాశీ సర్వప్రకాశిక. ఆ కాశీని ఎవరైతే తెలుసుకుంటారో వారు కాశీ క్షేత్రాన్ని ఆశ్రయించిన వారు అవుతారు. ఈ కాశీ అనేటువంటి ఈ కాశీ భగవద్గీతలో మనకి సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని, అంతటా ఉన్నటువంటి చైతన్యం నేను, అది ప్రకాశిస్తూ ఉంది. దాన్ని గుర్తెరుగు అని గీతలో చెప్తున్నట్టుగా అదే తత్వం ఇక్కడ, అధ్యాత్మతత్వం. కాశీ ఆశ్రయించేటప్పటికీ ఎంతటి వానికైనా ఒక వైరాగ్యం కలుగుతుంది. కాశీ మహాశ్మశాన క్షేత్రం. శ్మశానం క్షేత్రంలో ఏముంటుంది? వైరాగ్యం తప్ప ఏమీ ఉండదు. అందులో అక్కడ విశ్వేశ్వరుడు జ్ఞానప్రదుడై
తారక బ్రహ్మాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడట. భగవతి అన్నపూర్ణ ఈరోజు ఏదో లౌకికంగా మనం అనుకున్న మాటలు కావు, ఇది ప్రత్యక్షంగా జరిగేటువంటివి. నిజమైనటువంటి సాధకునికి అంత శ్రద్ధాలు అయి అంత ఉత్తమమైనటువంటి సంస్కారం కలిగిన వానికి తప్పగా జ్ఞానభిక్ష పెట్టేటువంటి శక్తి భవానీ అన్నపూర్ణగా అక్కడ ఉన్నది. ఏమాత్రము నేను దైవాన్ని నేను విశ్వసించను, దేన్ని విశ్వసించను అనుకున్న వానికి కూడా కాశీని తలస్తే ఒక అనుభూతి కలుగుతుంది. అది ఆ క్షేత్ర మహిమ. కాశీలో మణికర్ణిక అనే ఒక దేవత ఉన్నది. అదే మణికర్ణిక ఘాట్ అంటారు, చూసారా? ఆ మిట్ట మధ్యాహ్న కాలంలో మణికర్ణిక స్నానం చేసినట్లయితే చాలా గొప్ప విశేషమైన ఫలాన్ని ఇస్తున్నారు. 3 ఖండములు, ఓంకార ఖండం, విశ్వేశ్వర ఖండం, కేదార ఖండం, 3 ఖండములు. ఈ 3 అన్నీ కలిపి పంచక్రోశ కాశీ. ఆ పంచక్రోశములు సాక్షాత్ ఈశ్వరుడిని. కాశీ చేరినటువంటి వాళ్ళు ఇంకా మేము తదుపరి మేము కాశీ విడిచి బయటికి రాము అనుకున్న వాళ్ళందరికీ ఆ పంచక్రోశయే సర్వస్వమై ఉండి అక్కడ ముక్తినిస్తున్నది. అట్టి ఆ క్షేత్రాన్ని తలచిన మన వాళ్ళు ప్రాచీన కాలంలో ప్రాతः లేచిన వెంటనే ప్రాతస్మరణంతో పాటు ఇట్లాంటి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయిన అని ఆ మోక్షపురుల్ని ఒక్కసారి స్మరించేవారట. స్మరణాత్ సిద్ధి. అట్లాంటి వాటిల్లో మూలం అయోధ్య, మధుర, మాయా, మధ్యలో కాశీ, కాంచి, అవంతిక, ద్వారక. 7 మోక్షపురుల్లో మధ్యన ఉన్నది ముఖ్యమైనటువంటిది కాశీ. స్మరణాత్ ముక్తి. కాశ్యాంతు ఆ కాశీ క్షేత్రం చాలా గొప్పది. అదేలాగా విశేషమైన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. కాశీ తుల్యమైనవి, కానీ కాశీ కాదది. ఏ క్షేత్రం వెళ్ళినా ఇది కాశీ తుల్యం అంటున్నాం, కానీ కాశీ కాదు. కాశీ ఒక ప్రత్యేకత కలిగి ఉన్న క్షేత్రం. స్వామీజీ, కాశీ క్షేత్రం అనగానే చాలామందిలో కొన్ని రకాల సందేహాలు ఉంటాయి. అక్కడ మరణించిన వారికి స్వయంగా శివుడే వచ్చి చెవులో మంత్రం చెప్తాడని చెప్పి వాళ్ళ చెవు అందుకే నిదర్శనంగానే పైకి ఉంటుందని నిజమైన స్వామీజీ ఇది? మన గ్రంథాలన్నీ చెప్తున్నాయి. మన తెలిసినటువంటి వాళ్ళు మహనీయులు ఎంతోమంది అక్కడ కాశీ ముక్తి పొందిన వారందరికీ ఆ విధమైనటువంటి స్థితిలో వాళ్ళు దేహాన్ని త్యజించిన సన్నివేశం ఉన్నది. అది చాలా దుర్లభం. కాశ్యాందు కొన్ని క్షేత్రాలు జననాథ్ కమలాలయం ముక్తి అంటారు. తిరువారూర్ అని ఒక క్షేత్రం ఉంది తమిళనాడులో. అక్కడే సుప్రసిద్ధులైనటువంటి సంగీత ముమ్మూర్తులు త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ముగ్గురు జన్మించారు. ఆ క్షేత్రంలో జన్మిస్తే మరలా జన్మ ఉండదట. కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో మరణిస్తే దర్శనాత్ చిదంబరం అభ్రసదసి అని చిదంబరంలో మొన్న ఆరుద్రా దర్శనం అని అయింది. ధనుర్మాసంలో ఆరుద్రా దర్శనం నాడు ఆ చిదంబరం నటరాజస్వామి అభిషేకం చేసి వస్తున్న ఆ సన్నివేశాన్ని దర్శనం చేస్తే అది ముక్తి అంటారు. అలాగా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ఇది. దాంట్లో కాశ్యాంత్ మరణాన్ముక్తి. స్వామీజీ, ఇప్పుడు కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుంది, మళ్ళీ జన్మ ఉండదు అని అన్నారు కదా. అయితే చాలామంది అదే సిద్ధాంతంతో అక్కడ మరణిస్తే జరుగుతుంది అన్నప్పుడు చాలామంది వేరే ప్రాంతాల్లో మరణించినా కూడా ఆ ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాలన్నీ జరిపిస్తుంటారు. నిజంగా అంతే ఫలితం ఉంటుందంటారా దేనికి కూడా? రమారమి ఆ భావన కదా, భావన. కాశీ తీసుకురావక్కర్లేదు. అంత సుదూర ప్రాంతంలో ఉంటూ ఇక్కడ స్మరిస్తూ ఉత్క్రమిస్తేనే వాడికి కాశీ ముక్తినిస్తున్నాను అని
స్కంద పురాణంలో కాశీఖండంలో ఉంది. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు అది తీసుకెళ్ళి అలా చేయటంలో అది ఏమీ తప్పు కాదు. ఓకే. అయితే ఇంకొకటి కూడా ఉంది స్వామీజీ, అక్కడ మరణించిన వాళ్ళకి ఎవరికైతే దహన సంస్కారాలు జరిపిస్తున్నారో ప్రతి ఒక్క శవంకి సంబంధించిన బూడిదని ప్రతి నిత్యం కూడా మరుసటి రోజు అభిషేకంలో ఉపయోగిస్తారు స్వామివారికి అని, ఇది వాస్తవమేనా స్వామీజీ? అది తెలియదు, ప్రతి ఒక్కది అని తెలియదు. అది వాళ్ళు ఏదో రహస్యంగా వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. అది అంత శాస్త్రీయత ఎక్కడ దాంట్లో కానరాలేదు. ఓకే. అంటే స్వామీజీ, క్షేత్రాలకి దేవాలయాలకి వ్యత్యాసం ఏంటి? ఎక్కడ చూసినా భగవంతుడే, అంటే అక్కడ స్వయంభుగా వెలుస్తారు కాబట్టి క్షేత్రానికి అంత మహిమ ఉంటుందా? మరి ఆలయంలో కూడా పెద్ద పెద్ద పీఠాధిపతులు స్వామీజీలు అందరూ వాళ్ళ శక్తిని దారపోసి యంత్రోపదేశం చేసి యంత్రాన్ని అక్కడ పెట్టి అంతే మహిమలతో అక్కడ స్వామివారిని విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు కదా, ఇక్కడ ఎందుకు అంత మహిమ ఉండదు అని అంటారు? ఉండదు, ఇక్కడ ఉండదు అని అనలేదు, కానీ అక్కడ ఉండటం మాత్రం వాస్తవం. క్షేత్రం తీర్థం, ఒక నది లేదా ఒక విశేష కొలముతో కూడినటువంటి మహాక్షేత్రం అంటే స్వయం వ్యక్తమైనది కానీ ఋషి ప్రతిష్ఠితమైనది కానీ మహాక్షేత్రం. అక్కడ కొన్ని లౌకికమైనటువంటి, ఉదాహరణకి స్వయం వ్యక్తమైనటువంటి వాటిల్లో శివాలయాల్లో ఈ చండీశ్వర ఏదైతే దోషం ఉంది, ఆ శివ నిర్మాల్యం చండీశ్వరుడికి వదిలివేయాలి అన్న నియమం ఉందో అవి ఆ జ్యోతిర్లింగాలకి లేవు. స్వయం వ్యక్తమైనటువంటి వాటికి, మానవ ప్రతిష్ఠితమైనటువంటి ఆగమోక్తం వాటికన్నిటికీ ఉన్నది. అందువల్ల ఆ విధంగా చూస్తే తీర్థక్షేత్రములు, తీర్థములు అంటే నది అతి ప్రాచీనమేగా వస్తూ ఒక ఇతిహాసముతో కూడి ఉన్నది, ఐతిహ్యంతో కూడి ఉన్నటువంటిది. అట్లాంటి ఆ తీర్థక్షేత్రములకు ఉన్న ప్రాశస్త్యం అది చాలా విశేషం. ఉదాహరణకి శ్రీకాళహస్తి మనకి దక్షిణ కైలాసం అంటాం. దక్షిణ కైలాసం అనే శ్రీకాళహస్తి చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. కన్నప్ప ఆరాధించటకు పూర్వమే అక్కడ ఒక లింగం ఉన్నది, లింగం ఆరాధింపబడుచున్నది. కన్నప్ప చేత అది ప్రసిద్ధమైనది. పంచభూతలింగాల్లో వాయులింగంగా చెప్తారు. ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధం. పంచారామాలు, పంచభూతలింగాలు లేదా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇట్లాంటివి. మానవ ప్రతిష్ఠితమైన వాటికి కొన్ని నియమములు అవి ఉన్నాయి, అది ఆచరించాలి తప్పదు. ఓకే స్వామీజీ, మన ధర్మంలో చాలా జ్ఞాన సంపద ఉంది, అయినా ఆ జ్ఞానాన్ని మనందరము సరిగా అలవర్చుకోకపోవడము, లోపం ఎక్కడ జరుగుతుందో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే వేరే మతాలకి మనం కొద్దిగా, అంటే కొంతమంది లోనైపోతున్నారు, ఆ మతంలోకి మారిపోతున్నారు. అంటే ఈ జ్ఞాన సంపదని అర్థం చేసుకోలేకపోవటమేనా? ఎక్కడ జరుగుతుందంటారు లోపం? పరస్పరం అంతటా కూడా ఒక సమన్వయత కావాలి. ఉదాహరణకి కుటుంబంలో ఒక సమన్వయత కావాలి. అప్పుడు కుటుంబం విచ్ఛిన్నం కాదు. కుటుంబంలోనే సమన్వయత చాలా చోట్ల ఉండట్లేదు. అదేలాగా మనం ఇక్కడ ఇలా ఒక 10 కుటుంబాలు ఉన్నాం. మనందరికీ ఒక ఆవాసంగా మనం ఉండే ప్రదేశంలో ఏదో ఒక ప్రార్థనా స్థలము, ప్రతివాడికి ప్రార్థనా స్థలం పోవాల్సిన అవసరం లేదు, అది గమనించాలి. వాడి ఇంట్లోనే వాడికి ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది మనకి. మన సంస్కృతిలో ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. విశేష తీర్థయాత్రలకు పోయేటప్పుడు తప్ప నిత్యం మనం ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు విధిగా. మనకి పెరట్లోకి వెళ్తే తులసి దేవత, గోమాత దేవత, మనకు ఎదురొచ్చేటువంటి ప్రతివారు ఒక స్త్రీ దేవత. ప్రతి ఒక్క వ్యక్తిని మనం ఈశ్వర భావంతో తలుస్తాం, ఆరాధిస్తాం. ఒక పండగ వచ్చింది, పరస్పరం ఒకరికొకరు
అందరు కుటుంబాలు అన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకుని ఒక సమన్వయతతో పరస్పర మన ప్రాంతంలో ఒకరికి తాంబూలం ఇస్తే పక్కవారికి కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వటము ఒక సమన్వయత ఉంది. ఇవన్నీ రాను రాను దూరం అయిపోతున్నది. ఇస్తున్నారు కానీ ఎక్కడో హైఫైగా అవి చేసేది కూడా ఒక వరలక్ష్మి వ్రతం చేసినా లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం ఒక పారాయణ పెట్టుకుందామన్నా వాళ్ళ స్టేటస్ ప్రదర్శన గురించి ఆలోచించి చేస్తున్నారు తప్ప సమాజంలో అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వంతో కూడా చేసేటువంటి ఆ భావన చాలా చోట్ల కానరావట్లేదు. ఆలయానికి పోతున్నాం, ఆలయాల్లో కూడా ఆలయం వాడు భక్తిగా వస్తున్నాడు, భక్తిగా వాడు భక్తిని ప్రవృద్ధమయ్యేటట్టుగా మనం చేయగలగాలి. నిర్వాహకులు ఆలయం అర్చకులకు కావలసిన సౌకర్యం చేయాలి. అర్చకులు భక్తులకు కావలసినటువంటి ఆ భక్తి ప్రవృద్ధమయ్యే విధంగా వాడు అక్కడ ఉండగలగాలి. ఆ రకమైన వాతావరణం కానరావట్లేదు. చాలా చోట్ల ఉన్నది, లేకలేదు, పూర్తిగా కానరావట్లేదు. ఒక వ్యాపార దృక్పథంగా మారిపోతున్నది. అలా కాకుండా వైయక్తికమైనటువంటి నియమముతో కూడినటువంటి జీవనము మనం ఆశ్రయించగలిగితే, అంటే ఉదయం ప్రాతకాలం లేచుట, స్నానాదులు చేసుట, ఇంటిల్లి పాది కూర్చొని కాసేపు ఒక ఎవరెవరి సంస్కృతికి తగ్గట్టుగా వారు సమూహంగానో వ్యక్తిగతంగానో ప్రార్థన చేయుట. ఈ ప్రార్థన ఆ రోజల్లా మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. నెగటివ్ భావనలు ఏమీ కలగకుండా చేయగలుగుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్క చర్య ఉండగలిగితే సమాజంలో అప్పుడు ఇప్పుడు అనుకున్నటువంటి ఎప్పుడైతే ఈ సమన్వయ లోపం ఉందనుకోండి, ఎక్కడైనా బీటలు వారితే ఏమవుతాయి, కొన్ని కీటకాలు చేరుతాయి. ఎంత పెద్ద భవంతినైనా అది కూల్చివేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ మనలో మనకు ఐక్యత లేకపోవటం, మనలో మనకు సమన్వయత లేకపోవటం, మనలో మనకి ఒకరికొకరికి నాది గొప్ప అనేటువంటి భావన కలిగి ఉండటం, వీటి వల్ల ఏమవుతుంది, స్వార్థపరులు కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. అలా కాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ మా బావటి వారితో సైతంగా ప్రతి ఒక్కరూ సమాజానికి తన వంతు బాధ్యత వహించి అందరినీ కలుపుకుని పోయేటువంటి ఒక ధార్మిక చైతన్యాన్ని తీసుకురావాలి. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు సాగుతున్నాయి అందరినీ కలుపుకుపోవాలని, కానీ పెద్ద స్థాయిలో కలుస్తున్నారు, కింద స్థాయిలో కలవలేకపోతున్నారు. అందరినీ కలుపుకుని పోగలిగితే చాలా అది ఉపయుక్తంగా అటువంటి వాటిని మనం నిగ్రహించేటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే గతానికన్నా ఇప్పుడు ఎలా విస్తారం అవుతున్నది అని అంటున్నామో, వాటిని అరికట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలు కూడా చాలా విస్తారంగా మన వాళ్ళు కూడా సంసిద్ధులవుతున్నారు. అది సామాజికంగా అవ్వచ్చు, సభాముఖంగా అవ్వచ్చు, లేదా సమాజంలో అవ్వచ్చు. కానీ అది తీవ్రతరం అయ్యేటట్టుగా చేసుకోగలిగితే తప్పగా వాటిని అరికట్టవచ్చు. స్వామి, మతాల విషయం పక్కన పెడితే కులాల వివక్ష అనేది కూడా ప్రస్తుత సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం. నిజంగా మన పురాణాల్లో ఎక్కడ కూడా అంటే ఒక వ్యక్తికి ఆ కుటుంబానికి ఒక వృత్తిని నిర్దేశించబడిందే తప్ప కులాల వివక్ష అనేది ఎక్కడ చూసినట్టుగా అనిపించట్లేదని చెప్తూ ఉంటారు. మరి ఈ వివక్ష అనేది ఎందుకు వచ్చిందంటారు? మనం వైదికమైనటువంటి సిద్ధాంతంలో ఉన్న విధానం వేరు,
కానీ ఇప్పుడు ఏదైతే కుల వివక్షత అని మీరు అంటున్నారో ఇది పూర్తిగా రాజకీయంగా రాజకీయ నాయకులు స్వార్థపరంగా వాళ్ళు రెచ్చగొట్టేటువంటిదే తప్ప మరొకటి కాదు. ఒకవేళ వేదంలోనో లేదా ఎక్కడైనా శాస్త్రంలో ఉన్నాయి అది వాడి వైయక్తికం. కానీ సమూహంగా వచ్చేటప్పుడు ఇది సామాజికంగా వచ్చేటువంటి దీంట్లో ఇప్పుడు ఎటు చూసినా ప్రతిదీ విభాగం చేసి పడేశారు. అది తగదు. అది కేవలం రాజకీయ స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు చేసినటువంటి చర్యలే తప్ప మరొకటి కాదు.